ప్రతి మనిషి ప్రతిరోజు సుఖ సంతోష ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలంటే ప్రతిరోజు పొద్దున్నే మీరు మంచం మీద నుంచి కిందకి దిక్కుండానే కాలు బాసిపెట్లు వేసుకొచ్చుని కాలు కింద పెట్టవద్దు. పెట్టుకొని 11 సార్లు నేను చెప్పిన మంత్రాన్ని, మీ గురు మంత్రాన్ని చదువుకోవాలి. ఆ గురువు ఎలా ఉండాలంటే ఐశ్వర్యంతుడై ఉండాలి. ధనము, కార్లు, మేడలు, బంగారాలు, అన్నదానాలు, గుడులు కట్టించి వేదవేదంగా పారేతుడై కోట్ల మందిని బాగుపడిచిన వాడే ఉండాలి. ఆయన్ని తలుచుకుంటే ఆయన చేసే పూజ యొక్క ఫలితం మీకు జరగటం ద్వారా అద్భుతాలు సాధిస్తే 45 రోజుల్లో మీరు పొందలేనిదంటూ ఉండదు. రోజు మార్నింగ్, రాత్రి వీలుంటే మధ్యాహ్నం కూడా చేయాలి. ఊపిరి బిగబట్టి మాత్రమే మంత్రం చదవాలి. 11 సార్లు చేయాలి. మంత్రం ఓం నమో ఐం హ్రీం శ్రీం మహర్షి రమణయోగి అదృష్ట సర్వైశ్వర్య విజయం దేహి ప్రైచ స్వాహ. 11 సార్లు ఊపిరి బిగబట్టి చదవాలి. నేల మీద కాళ్ళు పెట్టకుండా చూసుకోవాలి. పిడుగు వచ్చి మీద పడుతున్నా ఎంత ప్రమాదం జరగటానికి క్షణం ముందైనా సరే ఒక్కసారి ఈ మంత్రం మనసులో తలుచుకుంటే ఆ చెడు మొత్తం మంచిగా మారి ఆ కత్తే మీ మీద బంగారు హారంగా మీ మెడలో పడుతుంది. ఆ పిడిగే మీకు ఐశ్వర్య నిధులు కురిపించే సత్రంగా మారిపోతుంది. ఎలాంటి కష్టమో నష్టమో ఇబ్బంది తక్షణమే నివారించే శక్తి మాత్రము ఈ మంత్రానికి మాత్రమే ప్రపంచంలో ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కావచ్చు, కోరికలు కావచ్చు, అదృష్టత్రం పెట్టుకుందాం అనే అద్భుతమైన ఆలోచన కావచ్చు, ఇల్లు, వ్యాపార వ్యవహారాలు, అభివృద్ధి అన్ని విషయాల్లో అప్పటికప్పుడే అయిపోవడం కానీ స్టార్ట్ అవడం కానీ అయిపోతాయి. జీవితంలో పాజిటివ్ ఒకటే చూడగలుగుతారు. మీకు కింద కాలర్ ఐడీలో ఇచ్చిన నా ఫోటో, అదృష్టత్మని దేవతో పాటు ఉన్న ఫోటోని కంపల్సరీ పెట్టుకొని దాన్ని చూసుకుంటే ఈ మంత్రం చదవండి. ప్రతిరోజు మాత్రం కంపల్సరీ చేయండి. 45 రోజుల తర్వాత చూడండి, మీ జీవితంలో మీరే కింగ్గా మారిపోతారు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. అదృష్టానికి, ఐశ్వర్యానికి ఆహ్వానం కలిగేది అదృష్టత్వం. దరిద్రాన్ని దూరం చేసేది అదృష్టత్వం. తప్పకుండా ధరించండి.